హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం సమ్మర్ స్పెషల్. సో సమ్మర్ అనగానే మనకు చల్లగా తాగాలనిపిస్తుంది కదా. సో అది కొంచెం హెల్తీగా మనము బాదం పౌడర్ ఎలా చేయాలో అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో బాదం పౌడర్తో చేసిన మిల్క్ అయితే మనకు చాలా టేస్ట్గా ఉంటాయండి. బాగా కొంచెం పాలు మరిగించినట్లయితే అవి చూడండి థిక్గా. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మనం బయట నుంచి తెచ్చుకునే దానికంటే ఇంట్లో చేసుకుంటే మరి హెల్తీగా ఉంటుంది కదా. సో నేను దీనికోసం అయితే ఒక హాఫ్ కప్పు అంటే ఒక 30 నుంచి 40 వరకు బాదం అయితే తీసుకున్నాను. సో మీ క్వాంటిటీ మనం ఎన్నైనా తీసుకోవచ్చు అండి, అదంటే మనకు పౌడరు. సో నాకు ఈ క్వాంటిటీకే మనకు దాదాపు 1/4 కిలో ఉంటాం కదా, 250 గ్రామ్స్ పౌడర్ అయితే అయింది. సో అలా మనము బాదం పప్పు ఫస్ట్ వేసి అంటే స్లోగానే మనము సిమ్లో పెట్టేసి డ్రై చేయాలన్నమాట, రోస్టింగ్ చేయాలి. ఎందుకంటే సిమ్లో మనం హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే బాదం పప్పు పైన మాత్రమే వేగేసి లోపల పచ్చిగా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఒక 3 మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత పిస్తా అయితే వేయాలన్నమాట. సో పిస్తా వేస్తే ఇంకొంచెం టేస్ట్గా అయితే ఉంటుందండి. సో నేను అలా ఒక 20 నుంచి 25 వరకు పిస్తా, అలా విధంగా ఒక 6 నుంచి 7 కాజు కూడా వేసాను. కాజు అనేది మన ఆప్షన్ అండి, ఉంటే వేయచ్చు, లేదు లేకుంటే లేదు. కానీ కాజు వేస్తే కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. బాగా బాదం పాలు థిక్గా కూడా వస్తాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారనమాట. ఈ సమ్మర్లో బయట నుంచి తెచ్చుకునే దానికంటే హెల్దీగా మనం చేసుకోవచ్చు. చూడండి బాగా వేగిన తర్వాత స్మెల్, అరోమా అనేది మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో మనకు 5-6-7 యాలకులు కూడా వేయచ్చు. సో ఆప్షనల్, అది మీకు వేయడం వేయకపోవడం. వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఇలాగా బాగా అంటే మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. అంతా కూడా మనం సిమ్లోనే చేయాలండి. చూసారు కదా. సో నేనైతే ఇంకా సిమ్లో పెట్టేసి ఆఫ్ చేశాను అనమాట, సిమ్లో నుంచి. సో అలాగా ఈ బాదం పప్పు ఇవన్నీ కూడా బాగా చల్లారాలన్నమాట. సో వేడి మీద పౌడర్ కొట్టేస్తే ఏమవుతుందంటే మొత్తం పౌడర్ అతక్కపోతుంది అనమాట. చూసారు కదా. కనీసం అంటే మనకు ఒక 1/2 అవర్ ఇట్లా వదిలేస్తే బాగా కూల్ అయిపోతాయి అనమాట. సో బాదం పప్పు ఎన్ని అయితే తీసుకున్నామో అంతకు డబల్ షుగర్ అయితే తీసుకోవాలండి. సో షుగర్ బదులు మీరు కావాలంటే కలకండ అంటాం కదా, క్రిస్టల్ షుగర్, సో అదైనా తీసుకోవచ్చు. బెల్లం అయితే మనకు మెత్తగా అయిపోతుంది. కాబట్టి బాదం పప్పు మనం స్టార్టింగ్ ఎన్ని తీసుకున్నామో అంతకు డబల్ షుగర్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్లో మనం షుగర్ అయితే వేయాలన్నమాట. తర్వాత పసుపు అంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి. సో మనకు కావాలంటే మనకు పసుపు అలాగే కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ అది కూడా వేయచ్చు. సో నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు. సో అలా వేసేది పౌడర్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ మనం షుగరే పౌడర్ చేయాలండి. ఎందుకంటే మనం బాదం పప్పు ముందు మిక్సీ పెట్టామనుకోండి, అది ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి చూసారు కదా, చక్కెర అండ్ పసుపు బాగా మిక్సీ మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ పప్పులన్నీ కూడా వేసేసి బాదం పప్పు, జీడిపప్పు అన్నీ కూడా మెత్తగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసే ముందు కొన్ని పప్పులు అయితే సపరేట్ తీసుకుని, ఎందుకంటే మనకు పైన గార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పౌడర్ అయితే ఎంత బాగా మెత్తగా అయిపోయింది. మనకు పాలలో వేస్తానే కలిసిపోయేటట్టుగా అయితే ఉంది. సో ఇదంతా మనం ఒక మంచి కంటైనర్లోకి అయితే మూత ఉన్నది. నేనైతే గాజు తీసుకొని అందుకైతే కంటైనర్ పెట్టుకున్నాము. సో మనం స్టోరేజ్ చేస్తే ఎన్ని రోజులైనా ఉంటుందండి, ఫ్రెష్గానే మంచి స్మెల్ అయితే వస్తుంది మనకు. అసలు ఆ మిక్సీ పెట్టేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. సో అలాగే నేను గార్నిషింగ్ అయితే కొన్ని తీసేసాను. పాలు అయితే బాగా వేడి చేశాను. వేడి చేస్తూ పౌడర్ అయినా వేయచ్చు, లేదా పౌడర్లో అంటే పౌడర్ తీసుకొని గ్లాస్లో ఒక 2 స్పూన్స్ వేసి దానిపైన పాలైనా వేయచ్చు. సో నేను పాలలో కొంచెం మరిగిస్తే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది పాలు అనేసి నేను పాలు మనకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని మనం అంటే ఒక గ్లాస్కు ఒక 2 స్పూన్స్ అయితే బాగుంటుందండి. సో చూసారు కదా, నేను ఇంకొంచెం కావాలని పిల్లలకు, సో ఇంకొక స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసి బాగా కలిపాను. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇంకా వేడిగా అయినా అలాగే తాగొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా బాగుంటుంది. మనం బయట ఎక్కడైతే కొనుక్కొని తాగుతామో సేమ్ టేస్ట్ అయితే వస్తుందండి. సో బయట కంటే మనం ఇంట్లో హెల్దీగా తాగొచ్చు, ఇంకా టేస్టీగా కూడా తక్కువ డబ్బులతో అవుతుంది అనమాట. సో వీడియో ఎలా అనిపించింది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగిస్తే చాలా హెల్దీగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. ఇలా గార్నిషింగ్ చేసుకొని తాగిననుకో మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.